మరి ఎంతో విజయవంతంగా మరి ఒక 40 దినముల ప్రయాణంలోకి మనం అందరం కూడా ప్రవేశించి ఉన్నాం. మరి ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా ఈ యొక్క ప్రయాణం అంతటిని మనం ముగించుకొని పైరాయి పెట్టి దేవుల్లో ఎదిగి ఫలించి ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా నిలబెట్టుకు మన యొక్క జీవితాల్లో మరి యొక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు గాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఉపవాసం. మనం ఈ 40 దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నాం. మనకు తెలిసిన ఉపవాసము అనగా అర్థము మనము భోజనం చేయకుండాను ఏమి తినకుండా ఉండటం, ప్రేయర్లో ఉండటం, ఇది మనకు తెలిసిన సహజమైన విధానం. కానీ మనం ఒక చిన్న అర్థాన్ని చేసుకున్నాం. ఉపవాసము. వాసము అంటే అర్థం ఏంటి? నివసించటం కదా. వాసము అనగా నివాసం, నివసించటం అని అర్థం. ఉప అంటే ఉప అంటే ఏంటి? అంటే ఉన్నటువంటి ఒకే విధానాన్ని మరి యొక్క ప్రతిబింబం లాగా చూపించటం. అర్థమైందా? అంటే ఇప్పుడు లైక్ ఎట్లా అంటే మనకు ఈ ఉద్యోగాల్లో వీటిల్లో డిజిగ్నేషన్స్ ఉంటూ ఉంటాయి. డిజిగ్నేషన్స్ ఉంటూ ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి అని, లేకపోతే సబ్ కలెక్టర్, ఉప కలెక్టర్ అని ఇట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే వారి యొక్క విధానాన్ని వీరు కలిగి చేయటం. ఓకేనా? ఇక్కడ ఉపవాసము అనగా అర్థము మనము దేవునిలో నివసించాలి. మన వాసము పూర్తిగా 24 గంటలు మనది ఒక రోజుకి. అవునా? ఈ 24 గంటలు మనదే. మరి యొక్క విధానాన్ని దేవుని కొరకు మనం జీవించే విధానము దేవునితో జీవించే విధానం. అర్థమైందా? మరి దేవునితో జీవించే విధానం ఎలా ఉండాలి అనేది ఆయన మనకు చెప్తూ ఉన్నాడంటే ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు చూడండి. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. చాలా ఒక విషయం ఇక్కడ మనకు ఇంగ్లీష్ బైబుల్లో ఇక్కడ ఇంకొక వర్షన్లో ఏమని ఉంటుందంటే హోలీ డేస్ అని ఉంటుంది. ఉపవాసం అనగా అదేంటమ్మా అర్థం? హోలీ డే అంటే అర్థం ఏంటి? హాలిడే కాదు, హోలీ డేస్ అంటే పవిత్రమైన దినములు అని అర్థం. మరి ఈ 40 దినాల ప్రయాణము మనమంతా కూడా దేవునిలో ఎదగడానికి, ఫలించడానికి మనకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉండగా మనం ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు? మనం కలహపడకుండా. ఏమనుంది ఇక్కడ చూడండి. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఇక్కడ అర్థమైందంటే మనకి ఇష్టమైన భోజ్యమునో లేదంటే ఆహారమునో వీటిని వదిలేయటం అని కాదు అర్థం. మనలో మనకు తెలియకుండా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని మనం విడిచిపెట్టాలి. అర్థమైందా? ఎవరన్నా ఊరక పెద్ద పెద్దగా అరిసే వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఆపేయటం. ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించేవారు ఉన్నారనుకోండి, న్యాయంగా ప్రవర్తించడం. ఎవరైనా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పే వాళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని ఆపేయటం. కలహాలు పుట్టించేవారు ఉన్నారనుకోండి, ఆ విధానాన్ని వదిలేయటం. దీన్ని దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసంగా దేవుడు మన కొరకు చెప్పి ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మన యొక్క ఉపవాసము అనగానే భోజనం చేయకుండా ఉండటమో, లేదా ఒక 12 గంటలు ఏమి తినకుండా దేవుని కొరకు ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ గడిపేస్తే అయిపోతుంది, మరలా నా 12 గంటలు అదే విధంగా ఉంటుంది అనేటటువంటి విధానాన్ని మనం అవలంబించుకుంటాం. ఎలా చెప్పనా? మొన్న ఒక రోజున ఒకసారి మనం ఒక సాక్ష్యం పంచుకున్నాం. ఒక సహోదరి మన మిల్లు పక్కన పెద్దగా ప్రార్థన చేస్తుందని చెప్పారు. గుర్తుందా? ఎవరికి గుర్తుందమ్మా మాట? ఆమె మొన్న ఒక 4 రోజుల క్రితం మన మిల్లు దగ్గర మళ్ళీ ప్రార్థన చేసుకొని వస్తా ఎదురైంది. అభిని తీసుకొని ఇంటికి వెళ్తుంటే ఎదురై పలకరించి, అన్న బాగున్నారా, ఇట్లా ఆ రోజు
వచ్చారు కదా అంటే, అమ్మ నేను గుర్తుపట్టాను చెప్పమ్మా అంటే, మా నాన్నగారు వచ్చారని అంత బాగానే చెప్పింది, అంత బాగుంది. తర్వాత సరే అన్న వస్తానన్నా, ఎప్పటి నుంచి అన్నా లెంట్ డేస్ అని అడిగింది, పలానా టైం అమ్మా అని చెప్పాను, వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు సాక్ష్యం గొప్పగా ఉంది, ఉందా లేదా కదా. తర్వాత ఆ పలకరించి వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత మన కోర్టు దగ్గర ఎవరో ఒక ఆమె, కోర్టు మెయిన్ గేట్ తెలుసుగా మీకు అందరికీ, మన బెరేన్ బైబుల్ స్కూల్ అదే బుక్ స్టాల్ ఉంది కదా, దాని ఎదురుగా మెయిన్ గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర స్కూటీ మీద నిలబడి ఒక ఆమె పెద్ద పెద్దగా తిడుతూ ఉంది. అంటే ముందున్న బండ్ల వల్ల నాకు ఆమె ఎవరో కనపడలేదు, బాగా వినపడుతుంది అనమాట ఆ పెద్ద పెద్దగా అరిసే మాటలన్నీ కూడా. నేను స్పీడ్ బ్రేకర్ దాకా తెల్లంగానే ఆమె ఇట్ట మొక్క ఇటు తిరిగి నన్ను చూసింది. మరి నన్ను చూస్తే అంటే ఎవరినో తిట్టుకుంటుంది, ఏదో మరి వాళ్ళ ఇంట్లో విషయాలు ఏ విషయాలో, మరి కోర్టు దగ్గర తిట్టుకుంటుందంటే ఏదో పెద్ద విషయమే అయ్యి ఉంటుంది, కోర్టు దాకా వచ్చారంటే తిడుతూ ఉంది. ఇప్పుడు నన్ను చూసింది ఏమా, నేను ఆమెను చూశాను. సరే ఆమె నన్ను చూసిందా చూడలేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆమె సాక్ష్యము చెల్లుద్దా? ఇప్పుడు నేను చూశాను అన్న సంగతి ఆమె గ్రహించింది అనుకోండి, రేపటి రోజున మళ్ళీ నా ముందుకు వచ్చి నిలబడగలుగుద్దా ఏమా? ఎందుకని? నీ వాద్యము నువ్వు వాదించవచ్చు, నువ్వు వాద్యం ఆడవచ్చు. ఎలాగా? దేవుడు అంటాడు కదా, మనం వాద్యం ఆడుకుందాం రండి అంటాడు. నీ వాద్యాన్ని దేవుని దగ్గర వినిపించు, ఎదుటి వారి దగ్గర కాదు. ఎందుకంటే ఇక్కడ ఆమెది తప్పు అని నేను అంటలేదు, ఎందుకంటే ఆమెకు ఎంత కడుపు మండింది ఏంటి అనేది నేను అంటే మనం డిసైడ్ చేయకూడదు అది. కానీ ఏ సాక్ష్యం కోల్పోతుంది? ఆ రోజున అంత గొప్పగా ప్రార్థన చేసిన సహోదరి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆమె ప్రార్థన అయిపోయే వరకు ఉండి మాట్లాడాలని చెప్పి నేను దగ్గర దగ్గర ఒక 40 నిమిషాలు నా ప్రార్థన చేసుకుంటా ఉంటే అటు ఇటు తిరిగాను అక్కడ. మా ప్రార్థన చేయడం అయిపోయాక మాట్లాడదామని. ఎప్పటికీ ఆమె లేకపోతే నీకు వచ్చేసి మస్తానికి చెప్పి పంపించా. ఆమె లేచిన తర్వాత నేను మాట్లాడాలి తప్పకుండా. కానీ ఈ రోజున ఇప్పుడు ఆ సహోదరి కోసం ఆ రోజు ఎదురు చూసిన విధానానికి ఈ రోజు ఎదురైన విధానానికి ఎంత డైరెక్షన్ ఆపోజిట్ అయిపోయిందమ్మా. ఒక సాక్ష్యాన్ని కోల్పోయిందా లేదా? ఇప్పుడు ఓకే మనం అనుకోవచ్చు, పాప ఆమెకి ఏ బాధతో ఏమో లే, పాప అరిసేసిందని చెప్పి మనం ఏదో ఆమెను డిసైడ్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె చర్చికి వెళ్ళుద్ది, ఇలా మాట్లాడుతుంది అని అన్యులు కనుక చూసి మాట్లాడితే దైవదూషణ అవుతుందా అవదా? దేవుడి నామాన్ని అవమానపరిచిన విధానమా కాదా? ఇదా దేవుడు అడిగే నిజమైన ఉపవాసం? అదేనా? అది కాదు. కాబట్టి గమనించాలి, మన కంఠధ్వని పరమున వినబడినట్లుగా మన ఉపవాసం ఉండాలి. ఉపవాసము అనగా దేవునిలో మరి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మనము జీవించాలి. అర్థమవుతుందా? అంతేకాని మనలో ఉన్నటువంటి ఈ యొక్క విధానాలన్నింటినీ ఉంచుకొని మనము మరలా ఏదో భోజనం చేయకుండా ఆపేసాం కదా, అంటే మేము భోజనం చేయలేదంటే చాలామంది మనం అంటే మళ్ళీ ఎంతమంది అలా చెప్పుకుంటారు నాకైతే తెలియదు. కానీ చాలామంది లెంట్ డేస్ ఉంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు. మనం ఏదైనా ఇవ్వబోతున్నాం అనుకోండి, స్వీట్ ఏదైనా ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళ టైమింగ్స్ మనకు తెలియదు, మన టైమింగ్స్ మనకు తెలుసు, వాళ్ళ టైమింగ్స్ మనకు తెలియదు. వాళ్ళ టైమింగ్స్లో మనం ఏమైనా తినడానికి ఇవ్వబోయాం, అవుతుందండి నేను లెంట్ డేస్లో ఉన్నాను, ఉపవాసం ఉన్నాను ఇట్లా చెప్పేస్తాను. ఓకే ఉపవాసం ఉన్నావు, చెప్పుకోవడం ఎందుకు? బాగలేదు, తినలేను కదా, చెప్పుకోవచ్చు, హ్యాపీగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే దేవుడు నీవు ఉపవాసం ఉన్నప్పుడు ముఖాన్ని వికారంగా పెట్టుకొని నువ్వు ఉపవాసం ఉన్న విధానాన్ని ఎదుటి వారికి తెలిసేలా ఉండకూడదు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఎందుకంటే మనలోని మార్పులే నిజమైన ఉపవాసంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి చూడండి దేవుడు ఏమంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. ఎలాంటి ఉపవాసము? మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు, ఇలాంటివి. కాబట్టి మనకు తెలియకుండా కొన్ని ఉంటాయమ్మా, దేవునికి వ్యతిరేకమైన కొన్ని ఉంటాయి, ఉండకుండా ఎవరికి ఉండవు. అవేమన్నా ఉంటే కనుక మీరు ఎవరికి పక్కన వాళ్ళకి నాలో ఇది ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నటువంటి వ్యతిరేకమైన కార్యాన్ని మరొకరికి తెలియకుండానే మీరు విడిచిపెట్టేసేయండి. ఓకేనా? ఎందుకంటే దేవుని కొరకు మనము అర్పించుకునేటటువంటి విధానములో ఇది ముఖ్యమై ఉన్నదనమాట. కాబట్టి గమనించాలి, మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా. ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉన్న మాటలో?
మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము. ప్రాణం ఎప్పుడు బాధపడుతుంది? ఒకసారి బాగా ఆకలితో ఉన్నప్పుడు అంటూ ఉంటారు, పేగులు అరుస్తుంటాయి, పేగులు అరుస్తూ ఉంటాయి. అర్థమైందా? నీ పేగులు అరిసేంతగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీకు నిజమైనటువంటి నీకు ఇప్పుడు మనకు ఇతిహాసాల్లో నారదుడు అనే ఒక పేరు గమనించారా? నారదుడు, ఆయనకు ఇంకో పేరేంటి? కలహభోజనుడు. అంటే ఆయనకి ఆకలి ఎలా తీరుద్ది అంటారు వాళ్ళు? కలహాలు పెడితే ఆకలి తీరుద్ది, కడుపు నిండుద్ది ఆయనకు. అంటే ఆయన ఉపవాసం చేయాలంటే ఏం చేయాలి? ఆయన కలహాల్ని భుజించకుండా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన ఉపవాసము అంటే తినకుండా ఉండే విధానం ఏదైనా ఉంది అంటే దాని అర్థం ఏంటి? కలహ భోజనుడు. కాబట్టి కలహాన్ని భోజనం చేయకుండా ఉండే విధానం. అందుకనే దేవుడు అంటున్నాడు, మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా. అంటే నువ్వు దేవునితో గడపవలసినటువంటి ఆ దినములు నువ్వు ఉపవాసం ఉంటున్నావని నీ ప్రాణాన్ని కృంగదీసుకునే విధంగా ఉండాలా? ఎలా ఉండాలి? నువ్వు కంటిన్యూషన్ ఏమని చూడమ్మా, ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండటం ఉపవాసమా? అదా? దిగులుగా ఆకలి వేస్తా, ఆ ఆకలి బయటికి చెప్పకుండా ముఖమంతా వికారంగా అయిపోయి ఆకలిని దిగమింగుకొని ఆకలి చచ్చిపోయేదాకా నువ్వు ఉండి ఎవరితో కూడా కలవకుండా, ఎందుకంటే ఎవరితో మాట్లాడుతుంటే ఆకలేస్తుంది, ఎవరితో సంతోషంగా మాట్లాడి నవ్వాలంటే ఆకలేస్తుంది, వేస్తావు ఇది ఎక్కువసేపు తినకుండా ఉంటే, అవునా కదా? అలాంటిదా ఉపవాసం అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. నా సొంత మాటలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఎక్కడున్న మాటలు? పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన మాటలు. అందుకనే జమ్ము వలె నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన ఉపవాసం చెయ్యి, నిజమైనటువంటి ఉపవాసం నువ్వు చెయ్యి. ఆ నిజమైన ఉపవాసం ఏంటో నీకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు? ఎవరికి వారికి మాత్రమే తెలుసు. నేను చెయ్యగలిగిన నిజమైన ఉపవాసం ఏంటి? ఆ ఉపవాసం చెయ్యి. అప్పుడు నీ నివాసము దేవునితో పాటుగా ఉంటూ ఉంటుంది అనమాట. కనుక గమనించాలి, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా. అలాంటి ఉపవాసం ప్రీతికరమా దేవుడికి? ప్రార్థన చేసేటప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది, ఆకలి వేస్తూ పక్కన పళ్ళు కొరుకుతా ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఇబ్బంది పడతా, కడుపు నొప్పి వచ్చి ఈ బాధలు పడతా మెడికల్ తిరుగుతా నువ్వు ప్రార్థిస్తే దేవుడికి ఇష్టమా? ఇష్టమా? అది కాదు దేవుడు అడుగు. నీకు నిజంగా కడుపు నిండేది ఏముంది? దాన్ని వదిలే. అర్థమైందా? కొందరు ఎవరైనా గొడవలు పడతా ఉంటే చూసి ఆనందిస్తారు, ఇంక వాళ్ళకి ఆకలి అయ్యదు. మాకు కడుపు నిండిపోయిందంట అందరా. ఎవరు వినలే? ఎవరు మాట వినలే? ఎవరు? చాలా మాకు కడుపు నిండిపోయింది అని వాళ్ళకి సంతోషం కలిగించేటువంటి కార్యం ఏదైనా జరిగితే వారికి కడుపు నిండిపోతుంది. నీకు సంతోషం కలిగించేది ఏంటి? అన్యాయమైనవి ఏమైనా ఉంటే వాటిని వదిలేసేయి, వాటిని తీసివేయండి. అర్థమైందా? అన్యాయమైన వాటిని తీసివేసినప్పుడు దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని నిజంగా మీరు ఇవ్వగలిగింది అయి ఉంది. అర్థమవుతుందా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమారు మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు కదా. అంటే నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అంటే దేవుడు ఏమడుగుతున్నాడు? ఏమంటున్నాడు? నిజమైన ఉపవాసం ఏమంటున్నాడమ్మా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. అంటే దుర్మార్గులు అంటే మీరు వెళ్ళి వెతకవాకండి రోడ్ల మీద. దుర్మార్గుడు ఎవరు? అన్యాయంగా ఉన్నాడని మనమే దుర్మార్గులం. మనలో కొంత దుర్మార్గపు ఆలోచనలు కొన్ని ఉంటాయి, ఆ కట్లను విప్పేయండి. అలాగే కాడిమాను మోకులు తీయండి. మనం ఏంటంటే మొండిగా ఒకటి అనుకొని ఉంటాం, ఒకదానికి స్టిక్ అయి ఉంటాం కట్టేసుకొని, దాన్ని విప్పండి ముందు. అర్థమైందా? అలాగే బాధింపబడిన వారిని విడిపించుటయు. ఇప్పుడు కొందరికి నీతో పని ఉంటుంది, నీతో ఎవరికన్నా పనులు ఉంటాయి, నువ్వేం చేస్తావు? చెయ్యవు. ఎందుకంటే గతంలో వారు నేను బాధించి ఉండొచ్చు, నువ్వు చెయ్యవు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసివేయవు మీ దగ్గర నుండి. ప్రతి కాడిను విరగొట్టుటయునే కదా. అదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసము అని దేవుడు అంటూ. మనలో మూర్ఖత్వం ఉంటుందమ్మా, మొండితనం ఉంటుంది. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనేది ఉంటుంది. పట్టిన కుందేలకి 3 కాళ్ళు ఉంటే ఇంకో కుందేలకి 4 ఉండవా? ఉండవా?
ఉండవా? ఉంటాయా? ఏంది ఎవరు చెప్పట్లా? మీరు కూడా వికారంగా కూర్చున్నారా? సంతోషంగానే కూర్చున్నాం కదా, అవునా కదా? ఏదైనా మనం ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట రూఢీకరించే విధంగా మాత్రమే ఉండాలి. ఎవరు రూఢీకరించాలి? నీతో ఉన్న వాళ్ళు కాదు రూఢీకరించాల్సింది, నీ శత్రువు ఒప్పుకోవాలా నిజం అని. అర్థమైందా? నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు నీవే చెప్తే అది కరెక్ట్ అంటారు, కానీ నీ శత్రువే నిన్ను విమర్శించేవాడై ఉంటాడు. అర్థమైందా? నీ శత్రువు నిన్ను విమర్శించడానికి అవకాశం లేకుండా నీవు ఎలాగైతే జీవిస్తావో అది నిజమైన ఉపవాసం. మన శత్రువు ఎవరు? ఎవరు మన శత్రువు? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అనవాకండి. ఎవరు? అపవాది. ఎందుకంటే మన మీద విమర్శించేవాడు. మనకు మనమే శత్రువులు. అది కాదు నేను అంటుంది, మన మీద వేలెత్తి చూపించేటటువంటి వాటి గురించి చెప్తున్నా. కాబట్టి వారికి అవకాశం మనం ఇవ్వకూడదు, గమనించండి. అలాగే నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అంటే ఇది పలానా సంవత్సరంలో పలానా 40 రోజులు చెయ్యి అనిగా దేవుడు అంటుంది. ఈ 40 రోజుల ప్రయాణం నిజమైన ప్రయాణం అంటే ఏంటంటే మనం దేవునితో నివసించటం, ఇది. కానీ నీ ఉపవాసం అనేటటువంటి విధానము 365 రోజుల్లో కూడా ఎలా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. గమనించండి, అని నువ్వు తినకుండా పెట్టమని దేవుడు చెప్పడు. కొందరు అంటారు, అమ్మా ఎవరన్నా నాకు ఆకలి అని నా దగ్గరికి వస్తే కడుపులో ఉన్నది కూడా తీసి పెడతానమ్మా. కడుపులో ఉన్నది తీస్తాడు, తింటాడా? చెప్పలేదు. ఎవరు తింటాడా? తినడు. ఇంకొకసారి ఇంటి ముందుకు కూడా రాడు. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టు. మనం ఈ మధ్యకాలంలో డొక్కా సీతమ్మ గారు అని చెప్పేసి బాగా పాపులర్ అయ్యారు, వినే ఉంటారు కదా. ఆమె స్వయంగా వంట చేసి అంటే ఆ ఇంటి ముందు నుంచి వచ్చే వారికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి పంపించేయాలి అనమాట. రూపాయి డబ్బులు తీసుకోకుండా చేసేయాలి. అంటే వారికి ఉంది చేసేది కాదంట్లా. అంటే ఆమె ఎదురుగా వెళ్తున్నటువంటి వారిలో ఏం చూసింది? ఆకలి చూసింది. వారి ఆకలి చూసి వారికి ఆకలి కడుపు నింపింది. అయితే వారి ఆకలి నింపటానికి ఇంకేం అవసరం? సహజంగా ఇప్పుడు ఎదుటివారి ఆకలిని మనం కడుపు నింపాలంటే మన కాడ ఏముండాలి? ధాన్యం ఉండాలా లేదా? ఉండాలా లేదా? వద్దా? ఉండాలిగా. ఇక్కడ అర్థం ఏంటంటే చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు అంటే అర్థం నువ్వేదైతే సంపాదించి ఉన్నావో దానిలో ఎవరైతే ఆకలి కొని నీ దగ్గరికి వచ్చి ఉన్నారో వారికి పెట్టమని. రేపటి కొరకు ఆమె దాపెట్టుకుంటే ఇప్పటికి వారి ముని మనవళ్ళకి ఉండదా? ఉంటుందా? ఉండదమ్మా? ముని మనవళ్ళకు ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. అయినా కూడా ఆమె పెట్టింది, చేసింది అంటే ఏంటి అర్థం? ఆమెకు కలిగిన దానిని, ఆమె ఆహారాన్ని. ఎందుకంటే రేపు ఈరోజు ఉన్న బియ్యం రేపు వండుకుంటే నాకు ఆహారమే కదా అది, కదా. కాబట్టి నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు. అస్సలు దీన్ని మనం ఒప్పుకోం. వాడు నన్ను ఆ రోజు ఆ మాట అన్నాడు, వీడు నన్ను ఈ మాట అన్నాడు. దగ్గరకు వచ్చాక మొహం తిప్పుకోవడం కాదు, వాళ్ళని అక్కడ ఐడెంటిఫై చేయగానే ఇక్కడ బోర్డు చదువుతున్నాం మనం. ఆడ ఏముండదు, మళ్ళీ ఆ బోర్డు మీద ఏదో పేరు ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది, పక్కన డాట్లు ఉంటాయి. ఈ డాట్లు ఎన్ని ఉన్నాయా అని చూస్తాం. ఎప్పుడు దాకా? దాటి వెళ్ళేదాకా. పాపం వాళ్ళు చూసి ఏమనుకుంటారు తెలుసా? నిజంగా ఏదో అవసరం వచ్చాడు తిరిగింది అనుకుంటారు, కానీ నిజంగా ఏం అవసరం? చుక్కలు లెక్కేయడానికా? అదేనా? కానీ అలా ఉండకూడదు. అది కూడా దేవునికి ఆజ్ఞకు వ్యతిరేకమైన కార్యం అది. అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, అమ్మా ఎవరు ఎదురొచ్చినా కూడా వాళ్ళు చూసినా చూడకపోయినా ఒకవేళ వారు ముఖం తిప్పుకున్న మనసులో ఏం చెప్పుకోవాలి? మనం వారికి వందన వచనములు చెప్పుకొని మనం వెళ్ళిపోవాలి. ఎందుకని? మన మీద నేర స్థాపన జరగకూడదు.
అర్థమైందా? అందుకే ముఖం తిప్పుకోవడం అనేది మన దగ్గర ఉండకూడదు, గమనించండి. అలాగే దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు. అంటే ఇక్కడ ఇంట చేర్చుకోవటము అంటే ఏంటంటే అర్థం, మన ఇంట్లో వాళ్ళకి స్థానం ఇచ్చి మనం బయట ఉండమని కాదు అర్థం. నీ దగ్గర ఏదన్నా పని ఉంటే వాళ్ళు చేయగలిగిన పని, అంటే మన దగ్గర అంటే కొద్దిగా స్థితిమంతుల దగ్గర పనులు ఉంటుంటాయి, తోట పనో లేదంటే ఇంకో పని. అలాగా ఎవరన్నా అవసరమై ఉన్నటువంటి వారికి ఆ పనిని వారికి ఏర్పాటు చేసి వారిని ఆదరించడం ముఖ్యం అన్నమాట. అలాగే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట. ఎవరన్నా రోడ్ల మీద మనం చూస్తుంటాం, వస్త్రాలు లేకుండా పోతే వాడిని వింత జీవిని చూసినట్టు చూసి ఎగతాళి చేస్తాం, కానీ వాడికి మనం వస్త్రాలు ఇవ్వం. ఎందుకని? మన భాషలో వాడికి పెట్టినటువంటి గొప్ప బిరుదు కలిగిన పేరు ఏంటది? చూడు, వెళ్తే కొరికేస్తాడు. వాడు కొరికితే రేపు నుంచి వాళ్ళ మనం తిరగాలి. ఇదే కదా మనలో ఉండే ఆలోచన, సహజంగా అవునా కదా? కాబట్టి అలాగుండకూడదు. చాలామంది మన ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలామంది అలాగా దేశ దిమ్మరులాగా తిరుగుతున్నటువంటి వారిని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు రాళ్ళతో కొట్టినా సరే కొట్టించుకొని వారిని మంచిగా చేసుకొని ఆ హెయిర్ కట్ చేసి వాళ్ళకి డ్రెస్ మంచిదేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటాయి కదా అనాథాశ్రమాలు, అలాంటి చోట చేర్పిస్తూ ఉన్నారు. అంటే ఇది మనకు దేవుడు చెప్పినటువంటి విధానములో ఒక ఆజ్ఞగానే మనం స్వీకరించాలి. మనకు అవకాశం ఉంటే మనం తప్పక ఆ పనిని మనం చేయాలి. కాబట్టి గమనించాలి. ఇది ఎవరికి ఇష్టమైన ఉపవాసం అమ్మా? దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆ కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందిస్తాడు, అదే కదా? సంతోషించడా? చూడండి, మీరు ఇంటికి వెళ్ళే లోపల మీ పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ దండ మీద ఆరేసిన బట్టలు లేదంటే బయట తోమ పెట్టినటువంటి అంట్లో తీసుకెళ్ళిపోయి సర్దేసి నీట్గా పెట్టేస్తే మీకు ఎంత సంతోషం వేస్తుంది, అదే కదా? సంతోషం వేస్తుందా? రే ఎవర్రా తీస్తుందంటారు, సంతోషం వేస్తుంది. అంటే మీరు చేసే పనులు మీకన్నా ముందుగా వారు చేశారు, మీ శ్రమ తగ్గించారంటే మరి దేవుడు చేసే పనుల్ని మనం కూడా చేశామంటే దేవుడు సంతోషిస్తాడా లేదా? అది నిజమైన ఉపవాసం, అర్థమైందా? అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళకి సాడీలు చెప్పి ఇంకొకళ్ళ మీద వాళ్ళ మీద విభేదాలు రేకెత్తించి లేదంటే ఇంకొకరిని మనం దూషించి లేదంటే మనమే దూషణకు పాత్రులమై అలాగా జీవించడం అనేది నిజమైన ఉపవాసం కాదు. కాబట్టి గమనించాలి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు ఎలా ఉంటుందంటమ్మా? వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు ఏం జరుగుతుంది? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటే అర్థం చెప్పన ఊరక. మనకి ఏదన్నా గీసుకుందనుకోండి, జస్ట్ చెప్తున్నా, ఏదైనా తెగిందనుకోండి, తెగిన వెంటనే అది మళ్ళీ హీల్ అయిపోయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? పాస్ సినిమాల్లో చూస్తుంటాం, అవునా? ఒక రాక్షసుని తల నరికేయగానే కత్తి అట్నుంచి అటు వెళ్ళుతో లేదో మళ్ళీ తల వచ్చి అక్కడ అతుక్కుంటుంది, అవునా కదా? సో అంటే స్వస్థత నీకు శీఘ్రమే లభించును అంటే నీ దేహంలో కలిగినటువంటి అస్వస్థత నీకు తెలిసేలోపే స్వస్థపడిపోతుంది. అంటే నీ దేహంలో కలిగే బలహీనత, నాకు ఈ బలహీనత ఉంది అని నీవు చెప్పుకోలేవు. ఎందుకు చెప్పుకోలేవు? నీకు తెలియదు కాబట్టి. దాంతో నీవు బాధింపబడవు కాబట్టి. ఎందుకు బాధింపబడవు అంటే నీవు ఎవరుగా ఉన్నావు? నీ మీద ఉన్నటువంటి వెలుగు ఎలా ఉంది? వేకువ చుక్క వలె నీవు ఉదయించి ఉండగా, నీ వెలుగు ప్రకాశమానంగా వెలుగుతూ ఉండగా, మంచి అగ్ని గంధకం ఒకటి మండుతూ ఉంటే పెద్ద విషసర్పం వచ్చింది. అది జస్ట్ అట్లా టచ్ చేయగానే నెక్స్ట్ సెకండ్ చనిపోతారు. ఆ అగ్నిగంధకాన్ని చూసి ఆ విషసర్పం దాన్ని చంపేయాలని చెప్పి స్పీడ్గా వచ్చింది. అమాంతం నోరు తెచ్చి మింగేసింది. అగ్ని ఆరిపోయింది కదా, ఏమైంది? ఏం జరుగుద్ది? అదే కాలిపోతుంది, సర్పం కాలిపోతుంది. ఆ విష సర్పం ఏమైపోద్ది? కాలిపోతుంది. మరి దేవునికి ఇష్టమైనటువంటి నీవు అలాగున నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తూ ఉన్నప్పుడు స్వస్థత కాక ఏముంటుంది నీ దగ్గర? విషసర్పం, దాంట్లో ఉండేది విషం, అది కొరికితే పాయిజన్ అయిపోయి చనిపోతారు. అది వచ్చి కరుస్తుంది. అది కరవాలి అంటే నీవు వెలుగై ఉన్నావు,
నిన్ను తాకితే అది చచ్చిపోతున్నప్పుడు నేను తాకుద్ది ఏదైనా వచ్చి తాకుద్దమ్మా తాకు. కాబట్టి గమనించాలి, దేవుడు మనకు తోడై ఉండే విధానంలో ఆ యొక్క ఉపవాసం అంటే ఆ హోలీ డేస్లో ఆయనతో సహవాసము కలిగి ఆయనతో జీవిస్తున్నటువంటి ఆ విధానము మనకెంతో ప్రశస్తమై ఉన్నది. అంతేకాదు చూడండి, నీ నీతి నీ ముందర నడుచును. ఎలా? నువ్వు దేవుడు చెప్పిన విధానంగా నువ్వు ఉంటే నీ నీతి నీకు ముందరగా ఏం చేస్తుంది? నడుస్తూ ఉంటుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయ. దాని అర్థం నీ వెనక ఆయన మహిమ కావలి కాస్తూ ఉంటుంది. అప్పుడు నీవు పిలవగా, అసలు ఎంత గొప్ప మాట చూడండి. అప్పుడు నీవు పిలవగా ఏం కలుగుతుందంట? యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు నీవు పిలిచావంటే ఆయన ఉత్తరం ఏంటంటే అర్థం ఏంటి? అబ్రహామా అన్నప్పుడు చిత్తం ప్రభువా అని అబ్రహాం ఎలా అన్నాడు? సమూయేలు అన్నప్పుడు చిత్తం ప్రభువా అని సమూయేలు ఎలా అన్నాడు? ఇక్కడ క్వైట్ ఆపోజిట్ చేశాడు దేవుడు. దేవా అను అనగానే ఏం బిడ్డ, ఏంటమ్మా అంటే పేరు పెట్టి పిలిచి వెంటనే ఉత్తరం ఇస్తే ఎంత సంతోషం. ఆయనకి అసాధ్యమైన చోటు ఏమనుందా? ఆయన రాలేని చోటు అంటే ఏమనుందా? అమ్మా ఉందా? నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇంకా ఎంత గొప్ప మాట చూడండి. నీవు మొరపెట్టగా ఆయన ఏమంటున్నాడు? నేనున్నానను. ఎంత గొప్ప విధానం ఇది కాదా? అవునా కాదా? శ్రమలో, కష్టములో, బాధలో, దుఃఖములో, కన్నీటిలో మొరపెట్టగా నేనున్నాను అన్నాడంటే అర్థం ఏంటమ్మా? బాధ నీకు వస్తుందనా? కష్టం నీకు వస్తుందనా? వచ్చుదనా? ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అనగా నేను చేయి పట్టుకుని పైకి లాగి నేనున్నాను అనే కదా యేసయ్య లాగాడు. గాలిని చూసి భయపడి మునిగిపోయినప్పుడు, అవునా కదా? కాబట్టి మనము నిజమైన ఉపవాసం చేసినట్లయితే, నిజమైనటువంటి ఉపవాసం నిజంగా మనం చేసినట్లయితే దేవునితో బాండింగ్ అలా ఉంటుంది. దేవునితో ఆ రీతిగా ఉన్నటువంటి బాండింగ్లో మనము సంతోష సమాధానాలతో వర్ధిల్లిన వారుగా మనం ఉంటాం. కనుక మనం గమనించాలి. ఇంకా చూడండి అమ్మా, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదారిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. చూసారా మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు? చూడండి, నేనున్నానని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ ఇంకా మార్చుకోవాల్సి చెప్తున్నాడు. ఇతరులను బాధించటం, ఇతరుల్ని బాధించటం, అలాగే వేలు పెట్టి చూపి తిరస్కరించటం. అంటే దీని అర్థం తెలుసా? వేలు పెట్టి చూపి తిరస్కరించడం అంటే మనం వేలు చూపిస్తాం తెలుసా? చూసావా? మనం ఎటో చూపిస్తున్నా మళ్ళీ నా వైపు అనుకోవాకండి, వాళ్ళు వాళ్ళు అంటాం మనం. ఓకేనా? అంటే వేలు పెట్టి చూపించి తిరస్కరిస్తుంటాం, అంటే పాయింట్అవుట్ చేస్తుంటాం మనం. అందుకే మన లోకోక్తి ఒకటి ఉంది, ఒక వేలు నువ్వు ఎదుటి వారికి చూపిస్తే 3 వేలు నిన్ను చూపిస్తుంటాయి, ఇంకో వేలు అయితే ఆకాశాన్ని లేదంటే భూమిని చూపిస్తుంటది. అంతే కదా? ఒకటి డౌన్ అయితే కదా, ఇలా పెడితే పైకి చూస్తుంది, ఇలా పెడితే కిందకి చూస్తుంది. 3 మాత్రం మనల్ని చూస్తుంటాయి. అంటే దాని అర్థం తెలుసా? ముందు నిన్ను నీవు చూసుకో అని అర్థం. అర్థమైందా? వేలు పైకి ఉందంటే ఆకాశం అందున్నటువంటి దేవునికి అనుదృష్టి ఎదుట నీవెలా ఉన్నావు, కిందకు చూపించావంటే భూమి మీద సంచరిస్తున్న నీవెలా ఉన్నావు. ముందు నిన్ను నువ్వు చూసుకో, తర్వాత ఎదుటి వారిని చూడు అని అర్థం అక్కడ. అర్థమైందా? అదే విధంగా మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇతరులను బాధించకూడదు. సాధ్యమైన వరకు నిన్ను నొప్పించినా సరే, నిన్ను కష్టపెట్టినా సరే, నిన్ను బాధించినా సరే, నిన్ను నష్టపరిచినా సరే, ఇతరులను నువ్వేం చేయకూడదు? బాధించకూడదు. అలాగే వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు. వాటన్నిటిని మానేయాలి మనం. అలాగే
ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరచి. శ్రమ పడిన వారిని తృప్తిపరచడం అర్థం ఏంటంటే, మనం ఏదైనా పనికి ఎవరన్నా పిలిచినా, మనకు ఏదైనా అవసరం వచ్చి ఎవరైనా పని చేయించుకున్నా, మనం ఏం చేస్తామంటే వారి పడ్డ కష్టాన్ని మనం గుర్తించకుండా, వాళ్ళు 100 అడిగారు కాబా ఇదిగో 50 జాలే తీసుకో అని ఇస్తాం. 50 జాలే తీసుకొని ఇస్తాం. ఎందుకు ఇస్తాం అట్లా? 100 చాలా ఎక్కువ అని అనిపించింది, ఇచ్చాం. సరే, ఎక్కువ అని అనిపించింది, నువ్వు 100 వాడికి ఇచ్చి వాడిని పంపించేసావు. నువ్వు నష్టపోయి ఉంటే నిజంగా దేవుడు నీకు ఈడా? నువ్వు నిజంగా నష్టపోతే దేవుడు నిన్ను నష్టపరుస్తాడా? నేనున్నాను అనలా, నడాలేదా? కాబట్టి గమనించాలి, దేవుడు అంటే శ్రమ పడినటువంటి వారిని తృప్తిపరిచి పంపించాలి. వారికి తగినటువంటి జీతం మనం ఇవ్వాలి. కాబట్టి గమనించాలి. ఆ రీతిగా ఉన్న ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. అంటే గాఢాంధకారమైనటువంటి ఆ యొక్క విధానం నీకు ఎలా ఉంటుంది? మధ్యాహ్నం వలె ఉంటుంది. చీకటి ఎలా ఉందమ్మా? చీకటిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి గమనించాలి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవుని స్తోత్రం అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని మానేయమన్నది చాలా తక్కువ. చాలా చిన్న చిన్న విషయాలు చెప్పాడు, మనం చేయగలిగిన విషయాలే చెప్పాడు. కానీ ఆయన ఇస్తానన్నది మనము మన యొక్క స్వయంగా మన కష్టంతో మనం సాధించలేదు. నీకు కలిగే వెలుగు వేకువ చుక్కవలే ప్రకాశమానంగా ఉండటం నీకు సాధ్యమా? స్వస్థత శీఘ్రముగా తెచ్చుకోవడం నీకు సాధ్యమా? నీకు తోడుగా నేనున్నాను అని ఆయన అనడం నీకు సాధ్యమా? నీ వలే నీవు జీవిస్తే ఏమా? అలాగే పిలవగానే ఉత్తరం ఇవ్వటం, దేవుడు నీకు ఉత్తరం ఇవ్వటం అంటే నువ్వు పిలవగానే పలకటం నీకు సాధ్యమా? నీ అంతటా నీవు జీవిస్తే ఏమా? చీకటిలో నీవు వెలుగుగా ఉండటం నీకు సాధ్యమా? గాఢాంధకారము మధ్యాహ్నం వలె చేసుకోగలిగినటువంటి శక్తివంతుడువా? అలా శక్తివంతుడువా? ఇప్పుడైనా సరే మనం కరెంటు పోయిందంటే ఫోన్ లైట్ అయినా వేసుకొని చదువుకోవాలా కాదా? లైట్లన్నీ ఆపేస్తే చదువుతారా? వాక్యం రిఫరెన్స్ చెప్తే ఉన్నారు చదవగలిగిన వాళ్ళు ఎవరన్నా? ఎవరు లేరు. చదవటం మీ మనసులో గుర్తున్నది చెప్పడం కాదు, మరలా ఎట్లా అనువాకండి. అలా మీరు లైట్లన్నీ ఆపేసేయండి. కీర్తనల గ్రంథం మొదటి 3 వచనాలు అడగండి, చదవకపోతే అడగండి అంటే కదా. అప్పుడు అడుగుతా, అప్పుడు పేజ్ నెంబర్ చెప్పమ్మా అంట. అర్థమైందా? అది కాదు, స్పష్టంగా చూసే విధానం. అర్థమైందా? కాబట్టి క్షామకాలమున మనల్ని తృప్తిపరచాలన్నా, అలాగే మనల్ని నిత్యము దేవుడు నడిపించాలన్నా, మన ఎముకలకు బలము దేవుడు ఇవ్వాలన్నా, నీరు కట్టిన తోట వలె ఉండాలన్నా, ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె ఉండాలన్నా మనకు దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనతో వాసము చేసేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఉపవాసం చేయాలి. ఇప్పుడు దాకా మనం భోజనం గురించి చెప్పుకోలేదు కాబట్టి భోజనం కాదుగా 24 గంటలు తినమంటారా? అది కాదు నా ఉద్దేశం. మనం ఇంకోటి నిర్ణయం చూశాను నేను, ఉపవాసం అంటే తినకుండా ఉండటం వలనంట నరునికి కలిగే మేలు ఒకటి ఉంది తెలుసా? నేను ఇక్కడ సేవ్ చేశాను, మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను చూడండి. ఉపవాసం ఉండటం వల్ల కడుపు ఖాళీ అవుతుంది. దాని ఆకలి తీర్చుకోవడానికి, ఆకలి చచ్చిపోయిందని మనం మాట్లాడుకుంటాం, కానీ నిజంగా ఆకలి చచ్చిపోదు. ఆ ఆకలిని తీర్చుకోవడానికి ఆ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఎంజైమ్సే దాని ఆహారాన్ని తింటాయి. అవి అర్థమైంది? అవి అలా తినటం వల్ల క్యాన్సర్ రాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అంట. అందుకనే అంటుంటారు కదా, లంకనం పరమ వైద్యం. అర్థమైందా? అంటే తినకుండా ఉండటం అనేది గొప్ప వైద్యం. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, మన యొక్క ఉపవాస విధానము
నిజమైన ఉపవాసం ఏంటో మనం చూసుకున్నాం. ఆ ఉపవాసం నిజమైన ఉపవాసము చేస్తూ అలాగే దేవుని కొరకు మన తృప్తి కొరకు నేను 40 దినాలు నా దేవుని కొరకు నా కొరకు చేసినటువంటి శిలువ యాగాన్ని నేను గుర్తుంచుకొని ఆయన కొరకు నేను అంగలార్చే విధానముతో నేను ఒక పూట తినకుండా నేను దేవుని కొరకు ప్రార్థనలో గడిపాను, ఆయనలో సంచరించాను, ఆయనలో ఎదిగాను, ఆయనలో ఫలించాను అనేటటువంటి ఆ గొప్ప విధానాన్ని మనము పునరుద్ధాన దినమున చెప్పుకున్నట్టుకు మనకు ఒక అవకాశం కావాలి. కాబట్టి అందు నిమిత్తమును అలాగే దేవుడు చెప్పినటువంటి నిజమైన ఉపవాస విధానాన్ని మనము అవలంబించుకున్నట్టుకు మనకు అవసరమైనటువంటి జ్ఞానమును దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.